తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇవాళ రేపు డయాబెటీస్ అంటే అది ఒక కామన్ వర్డ్ అయిపోయింది. అంటే మనిషికి ప్రతి ఒక్కరికి ఒక 100 మెంబర్స్ చూసుకుంటే అట్లీస్ట్ 60% అన్న ఉంటుంది. డయాబెటీస్ అబోవ్ 40 years వాళ్ళకి వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది. అసలు ఇన్ కేస్ మన ఆక్యుపెంచర్లో డయాబెటీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మన దగ్గరికి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే నాడి చూసి ఆక్యుపంక్చర్ నీడిల్ వేయడం జరుగుతుంది. ఓకే. నీడిల్ అంటే ఇలాంటి బాక్సుల్లో వస్తాయి, ఓకే, ఇలాంటి కవర్లో ఉంటాయి, సీల్డ్ కవర్లో ఉంటాయి. ఇప్పుడు సీల్డ్ కట్ చేశాను, ఇలాంటి బాక్సులు ఉంటాయి, స్టెరిలైజ్డ్ నీడిల్స్. ఆ నీడిల్తోని ఆ నాడి చూసి పల్స్ చూసిన తర్వాత ఒక ప్రెషర్ పాయింట్, 2 ప్రెషర్ పాయింట్స్ లోపల చేయడం ద్వారా ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. వాట్ ఎవర్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, మైగ్రేన్ కానీ, నీ పెయిన్ కానీ, జాయింట్ పెయిన్ కానీ, యూ నేమ్ ఎనీ డిసీజ్, దాన్ని కంట్రోల్లో తీసుకురావచ్చు. ఇది ప్రాసెస్. అయితే మీరు ఇప్పుడంటే మన ప్రేక్షకులకు ఏంటంటే ఈ షుగర్ అనే డయాబెటీస్ అనే దాని మీద ఒక అవగాహన కల్పించి ఏం తినాలి, ఏం తినకూడదు చెప్పి వాళ్ళే దీని నుంచి ఎలా బయటికి పడాలి, ఎలా బయటపడాలి, రివర్స్ చేసుకోవడం, అట్లీస్ట్ కంట్రోల్ చేసుకోవడము, లేదంటే దాన్ని ఇంకా పెరగకుండా బ్యాలెన్స్ చేసుకోవడం, అరెస్ట్ ద ఫర్దర్ డిటెరియేషన్, అలా ఏమన్నా చేయగలుగుతారేమో అనే వాటి మీద వాళ్ళకు కొంచెం అవగాహన ఇస్తే ప్రెషర్ పాయింట్ చెప్తే బెటర్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఏంటంటే 2 రకాలుగా, టైప్ 1, టైప్ 2 అంటారు. పిల్లల్లో వచ్చే డయాబెటీస్ వేరు, పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ వేరు. ఇంకా కొన్ని రకాల డయాబెటీస్ కూడా ఉన్నట్టు కూడా ఈ మధ్య చెప్తున్నారు. సరే, ఏదైనా డయాబెటీస్ అనేది ఆక్యుప్రెషర్ అనే దాని వైద్య విధానం ప్రకారం ఏంటంటే ఇది ఒక డయటరీ రిలేటెడ్ అనారోగ్య సమస్య. అంటే భోజనానికి, అరుగుదలకు సంబంధించినటువంటి సమస్య, డయటరీ రిలేటెడ్. ఇంకోటి ఏం చెప్తామంటే ఇది ఒక క్రిముల వల్ల, కీటకాల వల్ల, లేదంటే వైరస్ వల్ల వచ్చే సమస్య కాదు. ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్య, లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే ఎనీ డిజార్డర్ లైఫ్ స్టైల్ వల్ల వచ్చినప్పుడు లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ డిజార్డర్ కూడా ఆర్డర్ అవుతుంది కదా. అందువల్ల లైఫ్ స్టైల్ కూడా చెప్పాలి. మనం డయాబెటీస్కి ఎన్ని చెప్పినా కూడా లైఫ్ స్టైల్ మారాలి. సో ఆ 2 విషయాలు ఈరోజు మనం ఫోకస్ చేసి చెప్పడం చాలా బాగుంటుంది. ముందు ఆక్యుప్రెషర్ పాయింట్, దీనికి ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 కూడా ఇవాళ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకటి SP2 అనే పాయింట్, SP2 చాలా మన బొటనవేలు దగ్గర ఉంటుంది. రెండవది ST36, ఇది స్టమక్ మెరిడియన్ లో ఉన్నటువంటి పాయింట్. ఇది నీ కింద ఉంటుంది, ST36. ఆ 2 పాయింట్స్ ముందు ఇప్పుడు చూపిద్దాం. మన డయాబెటీస్ సమస్యకు ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ చాలా చక్కగా పనిచేస్తుంది. చూడండి, ఇది స్టమక్ మెరిడియన్, ఇది మన కాలు. ఈ కాలులో ఇది మోకాలు, నీ క్యాప్, మోకాలు చిప్పు అంటాము, ఇది మోకాలు చిప్పు. దీనికి ఎగ్జాక్ట్గా ఈ కింద, ఈ చిప్ప కింద, ఎంత కింద, ఒక 4 fingers కింద ఉంది, ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇది ST36 అనేది కనబడుతుంది ఇక్కడ, ఎల్లో కలర్ లో కనబడుతుంది. ఎక్కడ ఉంది ఆ పాయింట్ అంటే కరెక్ట్ గా ఇప్పుడు అది చూడాలి. అది మన మోకాలు లెఫ్ట్ కాలు తీసుకుంటే రైట్ హ్యాండ్ పెట్టి ఆ మోకాలు యొక్క ఇది ఉంది కదా, అదే 4 inches కింద నా 4 fingers 4 fingers ఇలా పెట్టినప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో అది పాయింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ కాల్లో తీసుకున్నప్పుడు ఈ చేయి పెట్టాలి. పెట్టినప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఆ మోకాలు చిప్ప నుంచి ఆ పెట్టెల్ అంటాం కదా, పట్టెల్లా, ఈ మోకాలు చిప్ప బోన్, ఆ బోన్ కింద పెడతాము. ఆ లిటిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అవుతుందో 4 fingers విడుతుల కింద, అంటే మధ్యలో ఉన్నటువంటి షిన్ బోన్, ఈ బోన్కి పక్క అవతల వస్తుంది. ఈ 4 fingers పెట్టినప్పుడు అది మోకాలు చిప్ప నుంచి కిందకి 4 వేళ్ళు, ఆ మధ్య బోనుకు కొంచెం అవతల ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది. అలా రావడానికి కోసం ఈ హ్యాండ్ పెట్టాము దీనికి. ఒకవేళ దీనికి ఈ హ్యాండ్ పెడితే చెట్టు లోపలికి వస్తుంది, లోపలికి రాకూడదు, అవుట్ సైడ్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ పెట్టాలి. ఇప్పుడు ఈ కాలుకు చూసారు, ఈ బోన్ అనుకున్నప్పుడు ఇది అవుట్ సైడ్ ఉంది, అంటే కాలు చిటికిన వేలు అవుట్ సైడే ఉంటుంది పాయింట్. అది రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అలా పెట్టినప్పుడు ST36 దొరుకుతుంది మనకు. ఇది ఏంటంటే అద్భుతమైన పాయింట్ మన డయాబెటీస్ కి, చాలా చాలా పురువైన పాయింట్. దీన్ని ఏమంటామంటే ఆక్యుప్రెషర్ లో కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ స్టమక్ ఏరియా, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, డైజెస్టివ్ సిస్టమ్,
యొక్క ప్యాంక్రియాస్, ఓకే ఈ పొట్టలో ఉన్న లివర్, వాట్ ఎవర్ ఎన్ని ఉన్నా కూడా ఇదంతా ఈ సమస్యలన్నిటికీ కమాండింగ్ పాయింట్. ఓకే అప్పుడు ఏమవుతుంది, డైజెషన్ బాగా ఆకలి డైజెషన్ చేయగలుగుతుంది, ఓకే బయటికి పంపించగల లార్జ్ ఇంటెస్టైన్ విషయం బయటికి పంపించగలుగుతుంది వ్యర్థాలని. ఓకే స్మాల్ ఇంటెస్టైన్ ఉంది, ఆ సారాలని ఒంటికి ఇవ్వగలుగుతుంది. అన్ని ఇక్కడే ఉన్నాయి కదా. లివర్ ఉంది, ఎంజైమ్ లివర్ రిలీజ్ చేయగలుగుతుంది, 500 రకాల పనులు చేస్తుంది లివర్. దాన్ని కూడా ఈ ST36 దాదాపు యాక్టివేట్ చేయగలుగుతుంది. ఓకే సెల్ఫ్గా చేసుకోవచ్చు సార్ ఇది? ఎవరేం చేయొచ్చు. ఇది ST36. ఆ పాయింట్ ఏం చేయాలి, అక్కడ పాయింట్ దొరికిన తర్వాత ఓకే దాన్ని మెల్లగా అదే ఎన్ని టైమ్స్ చేయాలి? 1 మినిట్ 1 మినిట్ నొక్కి వదలడమే. ఓకే ఎక్కడ, ఇక్కడ కాదు, లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ పెట్టుకొని ఆ పాయింట్ లొకేట్ అయిన తర్వాత ST36 పాయింట్ దొరికిన తర్వాత అక్కడ మెల్లగా, లేదు నాకు దొరకట్లేదు అనుకోండి, ఇలా ట్యాప్ చేసుకోండి, సౌండ్ వస్తుంది కానివ్వండి, ఓకే అక్కడ పాయింట్ యాక్టివేట్ అవుతుంది కదా. ఓకే ఓకే ఇట్లా మెల్లగా ట్యాప్, ఆ పాయింట్ ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే ఇటు ఈ వైపు, ఇటు అవుట్ సైడ్ బయట వైపే ఉంటుంది కదా. ఇలా లేపినప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మోకాలు ఇలా దీని కింద ఇలా పెట్టాం, ఈ చిట్కన వేలు ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, ఇంకా ఆ పాయింట్ యాక్టివేట్ చేయొచ్చు. ఓకే ఇన్ కేస్ మనకు నీడిల్కి దొరకకపోతే ఇలా నీళ్ళు అక్కర్లేదు, నీళ్ళు ఎవరు వేయకూడదు, ఎవరు నీళ్ళు వేసుకోకూడదు, ఓకే ఆక్యుపెంచరిస్ట్ మాత్రం వేయాలి. అదే వచ్చిన ఇక్కడ ప్రేక్షకులకు ట్యాపింగ్ కానీ ప్రెషర్ కానీ అంతే. ఓకే మనం ప్రెషర్ పాయింట్ మాత్రమే చెప్తున్నాం. సో ఇలా చేసుకోవచ్చు, ట్యాపింగ్ చేయాలి, ట్యాపింగ్ చేయొచ్చు, లేదా ప్రెషర్ చేయొచ్చు. అట్లా ఎన్ని 1 మినిట్ వరకు చేయాలి సార్? ఇటు ఒక నిమిషం, ఇటు ఒక నిమిషం, అప్పుడు ST36 యాక్టివేట్ అవుతుంది. ఓకే అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఇంకో పేరు ఉంది ST36, ఏంటంటే 2 మైల్ పాయింట్. 2 మైల్ పాయింట్ అంటే ఎంత అలసిపోయిన వాడు కూడా ఇంకో 2 మైళ్ళు నడవగలుగుతాడు ఈ పాయింట్. అంటే అలసట తగ్గిస్తుంది, ఫెటిగ్. డయాబెటీస్ పేషెంట్స్ బాగా ఫెటిగ్ ఉంటుంది, అలసట ఉంటుంది, చాలా హై ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ పాయింట్ చేయొచ్చు. ఎంత హై ఉన్నాయండి, ఎంత హై అయినా కూడా, అంటే వితౌట్ ఇంజెక్షన్, ఇన్సులిన్ ఇంజెక్షన్, వితౌట్ మెడిసిన్, ఇన్సులిన్ తీసుకుంటున్నారు, మెడిసిన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ వాడుతున్నారు. కానీ ఈ పాయింట్ చేస్తూ పోతే గ్రాడ్యువల్ గా లోపల ఇమ్యూనిటీ బిల్డప్ అయిన తర్వాత బాడీ తనకు తానే రిపేర్ చేసుకుంటుంది శక్తికి వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం చేస్తారంటే, అలోపతి డాక్టర్లు, పరిస్థితి కొంచెం బెటర్ అవుతుంది, కొంచెం డోస్ తగ్గించండి, అవునవును, ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తారు, మేము ఒక్కోసారి టాబ్లెట్ వేసుకోకపోయినా బాగుంటుంది అని అంటారు. అది డాక్టర్ల ద్వారా మళ్ళీ వాళ్ళు మెల్లమెల్లగా మందుల్ని తగ్గించి మందుల నుంచి బయటపడే ఒక అద్భుతమైన రోజు వస్తుంది. ఇది ఒకటి. సో మీరు చెప్పినట్టుగానే మెడిసిన్ అవన్నీ క్యూర్ అయిన తర్వాత లైక్ మనం కంటిన్యూషన్ ట్యాపింగ్ చేస్తూ వాడుతూ ఈ పాయింట్ చేస్తూ పోవాలి. సో బ్యాలెన్స్ అయినాక మనలో మెల్లమెల్లగా ఇమ్యూనిటీ పెరిగి బాడీ తనకు తాను ఈ అనారోగ్యానికి బయటపడుతుంది, డైజెస్ట్ చేసుకుంటుంది, ఆకలి అవుతుంది, మోషన్ బాగుంది, నిద్ర బాగుంది, అలసట తగ్గింది, మనలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది, ఇవన్నీ అవుతుంటాయి. అవును. అప్పుడు ఏంటంటే టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా మనకు హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మనం ఆసుపత్రికి పోయినప్పుడు ఏ డాక్టర్ మందులు ఇచ్చారో ఆ డాక్టర్ తగ్గించేస్తారు, వాళ్ళు తగ్గించేస్తారు, ఇంత డోస్ వద్దండి మీకు తగ్గించామంటారు. వండర్ జరిగింది, తగ్గించేసేయండి అని తగ్గిస్తారు. నిజమే కదా, అద్భుతాలే కదా, మీకే అద్భుతాలు జరిగినాయి అని చెప్తారు. ఈ పాయింట్. రెండో పాయింటే ఇప్పుడు ఇంకొక పాయింట్ అనుకున్నాం, ST36 ఒకటి, ఇంకోటి SP2. SP2 ఎక్కడ ఉందంటే కాళ్ళలో ఉంది, ఇది స్ప్లీన్. స్ప్లీన్ మెరిడియన్ లో SP2 అని చెప్పాను. స్ప్లీన్ మెరిడియన్ అంటే ఎర్త్ పాయింట్. ఎర్త్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ చూసేది, అందుకే ఎర్త్ ఎలిమెంట్ స్ప్లీన్ మెరిడియన్. సో ఇది బొటన వేలు ఫస్ట్ జాయింట్ లోనే ఉంది. బొటన వేలు ఇలా కొంచెం వంచినప్పుడు ఒక రేఖ వస్తుంది, గీత ఎవరికైనా వస్తుంది. ఆ గీత నుంచి కొంచెం పైకి వచ్చినప్పుడు ఇక్కడ మనకు 2 కలర్, ఇక్కడ కొంచెం ఈ లోపల వైపు వైట్, బయట కొంచెం డార్క్ కలర్ ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది. కాలు పైన ఒక రకం, లోపల ఒక రకం, వైట్ కింద లైట్ వైట్ ఉంటుంది, పైది కొంచెం డార్క్ ఉంటుంది. ఆ వైట్ డార్క్ మధ్యలోనే ఈ ఫోల్డ్ లో ఉంటుంది SP2. ఇది ఇప్పుడు మనం డయాబెటీస్ అనే సమస్యకు సంబంధించి ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ చెప్తున్నాము, అది కాళ్ళల్లో ఉంది. SP2 అనే పాయింట్ అది ఎక్కడ ఉందంటే, మన ఇప్పుడు ఇక్కడ వీరు తీసుకున్నాము, వీరిది ఏంటంటే రైట్ లెగ్, ఇది కుడి కాలు తీసుకున్నాము. కుడి కాలులో బొటన వేలు లోపల వైపు ఉంటుంది, కాలుకు లోపల వైపు వస్తుంది బొటన వేలు. ఈ బొటన వేలుని ఇలా కొంచెం ఇట్లా బెండ్ చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా తిప్పండి, ఇలా తిప్పండి. చూసారా, ఈ డార్క్ ఈ వైట్ అందరికి ఉంటుంది, ఇట్లా ఈ షేడ్ ఉంటుంది, ఇట్లా
డార్క్ కలర్ ఉంటుంది, కొంచెం వైట్ కలర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఈ కలర్లో ఇలా పైకి వచ్చినప్పుడు కొంచెం ఇలా ఇంకొంచెం ఫోల్డ్ చేయండి, పైకి వచ్చి అలా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ బొటనవేలు దగ్గరకు ఫోల్డ్ మడిచినప్పుడు ఒక ఫోల్డ్ వచ్చింది చూసారా, ఇది ఈ ఫోల్డ్ ఇది ఈ ఫోల్డ్లో ఈ రేఖ మీద ఇలా ఉంటుంది. ఈ బ్లాక్ వైట్ రేఖ మీద ఈ ఫోల్డింగ్లో ఉంది పాయింట్. ఇది పాయింట్ SP2 తెలుస్తుందా మీకు? ఇది ఇప్పుడు ఉండండి, ఇలా ఇది మళ్ళీ మూత పెట్టేసి ఇలా ప్రెషర్ చేయాలి. పెన్తో ప్రెషర్ చేయొచ్చు, ఈ పాయింట్లో ప్రెషర్ చేయొచ్చు. నొప్పి తెలుస్తుందా మీకు? ఏమన్నా పించింగ్ అవుతుందా? పించింగ్ ఉంది కదా, పించింగ్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఇట్లా చేసినా రాదు, ఈ పాయింట్లోనే పించింగ్ వస్తుంది. ఎక్కడుంది పాయింట్? ఇది ఈ బొటనవేలు అవుటర్ సైడు వైట్ పోర్షన్, బ్లాక్ పోర్షన్ ఎవరికైనా ఉంటుంది. అలా మధ్యకు వెళ్ళినప్పుడు ఈ బొటనవేలు కొంచెం ఇలా తిప్పండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక రేఖ వస్తుంది. ఆ రేఖ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మార్క్ చేశాను, అక్కడ ఉంది SP2 అనే పాయింట్. ఇది ప్రెషర్ 1 నిమిషం పాటు చేయాలి, చాలా రిజల్ట్ వస్తుంది. ఇది డయాబెటీస్ చాలా పనిచేస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ వల్ల ఏంటంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది, తర్వాత ఉష్ణతత్వం తగ్గుతుంది. కాబట్టి ఇది బాడీ లోపల ఉష్ణతత్వాన్ని హీట్ పెంచగలుగుతుంది. డయాబెటీస్ని మనం దీని ద్వారా చాలా వరకు నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం డయాబెటీస్కి రెండవ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ST36 స్టమక్ మెరిడియన్లో 36 అనే పాయింట్. ఇది ఆల్రెడీ దాని గురించి చెప్పాము. అది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్ లొకేషను, అందరు చాలామంది అదే అడుగుతున్నారు. ఈ మోకాలు చిప్ప కరెక్ట్గా 4 ఫింగర్స్ విడ్త్లో కిందికి ఈ బోన్ ఉంటుంది, ఎవరికైనా చిన్ బోన్ అంట, ఈ బోన్కి 1 ఫింగర్ అవుట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు పెట్టండి, ఎవరికి పాయింట్ ఇక్కడ మీరు చేయి పెట్టండి. లెఫ్ట్ లెగ్ కాబట్టి రైట్ హ్యాండ్ పెట్టండి. రైట్ హ్యాండ్ పెట్టినప్పుడు ఇలా ఒక్క నిమిషం, ఈ చిప్ప ఉందా, ఈ కరెక్ట్గా పెట్టండి. దీని కిందకి 4 ఫింగర్స్ చూశారు కదా. ఇప్పుడు ఈ మోకాలు చిప్పకి 4 ఫింగర్స్ కరెక్ట్గా పెట్టినప్పుడు ఈ చిటికెన వేలు ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ చిటికెన వేలు టచ్ అయింది, ఇది పాయింట్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పెట్టినప్పుడు రైట్ హ్యాండ్ పెట్టాలి, అప్పుడు మాత్రమే ఈ పాయింట్ వస్తుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చెప్పుకున్నాం మనం. ఇది ST36 అనే పాయింట్. దీన్ని ఏం చేయాలి, మెల్లగా ఇలా బ్లంట్ సైడు మెల్లగా ఇలా నొప్పి వస్తుందా, తెలుస్తుందా? నొప్పి తెలుస్తుంది. ఇది పాయింట్. ఇది ఆక్యుప్రెషర్లో అద్భుతమైన పాయింట్. ఇది డయాబెటీస్కి ఈ పాయింట్ మనం ఒక 1 మినిట్ ఈ కాలుకు, ఒక 1 మినిట్ ఆ కాలు చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ SP2 పాయింట్ ఒకటి, ST36 పాయింట్ ఒకటి. ఒక పూట ఇది చేయండి, ఇంకొక సాయంత్రం SP2 చేద్దాం. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో SP2 మార్నింగ్ చేస్తే ST36 ఈవినింగ్ చేయాలి. రెండు అంటే తక్కువ డ్యూరేషన్ లో అయినా చేసుకోవచ్చు కదా ఎట్ టైం. ఇప్పుడు SP2 చేసాం, పొద్దున ఈ కాలు చేసాం, ఈ బొటనవేలు దగ్గర చేసాం, అయిపోయింది. సాయంత్రం ST36 చేస్తున్నాం, మళ్ళీ ఈ కాలు ఇటు చేస్తున్నాం. సో ఇలా ఈ 2 పూటలు చేసి ఒక్కొక్క నిమిషం ఎప్పుడు చేసినా దీనికి 1 నిమిషం, 2 నిమిషాలు, సాయంత్రం మళ్ళీ 2 నిమిషాలు, సో 4 నిమిషాలు. ఇక మనం ఏం చేయాలంటే డయాబెటీస్కి ప్రధానంగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక మాట అడుగుతాము, మీరు నమిలి తినండి అని చెప్తాము. 90% డయాబెటిక్ పేషెంట్స్ ఈరోజు నమలకుండా ఫాస్ట్గా తినేస్తున్నారు, చూయింగ్ ఆహారాన్ని మింగేస్తున్నారు. అలా గమగమ తినొద్దని చెప్తున్నాం. అలా అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు మేము తినలేకపోతున్నాం, నమిలి తినలేము, సగం తిన్న తర్వాత గుర్తొస్తుంది నమిలి తినాలని. సో ఒక్కటి నమిలి తినండి, డయాబెటీస్ దూరం అవుతుంది. టైంకు తినండి, లేటు తినకండి, డయాబెటీస్ దూరం అవుతుంది. నమిలి తినాలి, ఈ 2. ఇక 3వది ఏంటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్ కొంత చేదు అనే రుచి తీసుకోవాలి. చేదు వగరు అంటే చేదు కాకరకాయ ఉంటుంది కదా, కాకరకాయ జ్యూస్ తాగుతారు, కాకరకాయ మంచిది. చేదు మెంతులు ఉంటాయి, మెంతం కూర ఉంటుంది. వగరు వచ్చినప్పుడు ఉసిరికాయ ఉంటుంది, వగరు తమలపాకు ఉంటుంది. సో ఇట్లా వగరు ఒక్కపొడి ఉంటుంది. ఇట్లా వగరు మంచిది, చేదు మంచిది. ఎవరికి? డయాబెటీస్ వాళ్ళకి బెస్ట్. సో అదొకటి హెల్ప్ అవుతుంది, ఈ ప్రెషర్ పాయింట్స్ హెల్ప్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యం నమిలి తినడం, టైం ప్రకారం తినడం, ఎర్లీగా తినడం, తొందరగా డైజెషన్ అవుతుంది. అంతే, కరెక్ట్. అంటే దీన్ని పొద్దున 9 లోపు టిఫిన్, 11-10 వద్దు, 9 లోపు, మధ్యాహ్నం 1-1:30 లంచ్, రాత్రి భోజనం 7-7:30. ఇలా చేసి టైం ప్రకారం
ఈ టైం పాటిస్తూ ఓకే నమిలి తిని ఈ చేదు ఒగరిని కొంచెం డయట్ లో పెంచుకొని ఓకే యాడ్ చేర్చుకొని చేసుకుంటే బెస్ట్ యాడ్ చేసుకొని ఓకే మనము ఈ ప్రెషర్ పాయింట్స్ రెగ్యులర్ చేసినట్టయితే ఖచ్చితంగా డయాబెటీస్ అనేది మన కంట్రోల్కి వస్తుంది, మన కంట్రోల్కి వస్తుంది. ఓకే గ్రాడ్యువల్ మందుల నుంచి మనం బయటపడచ్చు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా వరకు డయాబెటీస్ ఇంజెక్షన్స్ వేసుకోలేక మళ్ళీ అంటే కొద్దిమంది టమ్మీ సైడ్ వేసుకుంటే కూడా చాలా పెద్దగా అవుతుంది. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అని మెడిసిన్ ఎక్కడికి వెళ్ళినా అంటే అన్నింటి మీద క్రేవింగ్స్ ఉంటాయి తినాలని, బట్ తినలేరు పాపం. సో అలాంటి వాళ్ళకి మన ఆక్యుపెంచర్లో బెస్ట్ సొల్యూషన్ చెప్పారు. అంటే వితౌట్ మెడిసిన్తో కూడా ఉండొచ్చు బ్యాలెన్స్ అయినా కానీ. సో డయాబెటీస్ పేషెంట్ ఎవరైనా ఉన్నా మిమ్మల్ని అప్రోచ్ అవ్వండి. సో చూసారు కదా వీడియో, ఇంత కొంత మనకి తెలిసింది. సో సార్ పర్సనల్గా కూడా చెప్పారు సో మనం ఎలా ట్యాపింగ్ చేసుకోవాలి ఏంటి సెల్ఫ్ కానీ, సో అది కూడా మీరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.